సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో తృతీయ స్కంధంలో నిన్నటి రోజున మనోరమ తండ్రి శవాన్ని చూసి అంత్యక్రియలు జరిపించి కొడుకుని శైరేంద్రిని తీసుకొని అడవికి వెళ్తారు. ఈరోజు ఇంకా అక్కడ ఆటవికులు వీరిని అటకాయించారు. సొమ్ములన్నీ దోచుకున్నారు. రథం కూడా లాక్కున్నారు. పారిపోయారు. కొడుకును చంకనెత్తుకొని శైరేంద్రి చెయ్యి పట్టుకుని ఒక చిన్న తెప్ప ఎక్కి గంగానదిని దాటింది. ముగ్గురు త్రికూట పర్వతం చేరుకున్నారు. అక్కడ భరద్వాజుడి ఆశ్రమం ఉందని తెలిసింది. త్వరగా ఆశ్రమానికి వెళ్లారు. తాపసులను చూసేసరికి మనోరమకు ధైర్యం వచ్చింది. అందరికీ పాదాభివందనం చేసింది. భరద్వాజుడు అడిగాడు, ఎవరమ్మా నువ్వు? కష్టాల పాలై ఇటు వచ్చినట్టున్నావు. దేవతవా? పసిబిడ్డతో వచ్చావు. రాజ్యం కోల్పోయిన ఏ మహారాజుకో ఇల్లాలు అనిపిస్తున్నావు. ఏమిటి నీ వృత్తాంతం? చెప్పమ్మా అన్నాడు. ఈ పలకరింపుతో మనోరమ దుఃఖం కట్టలు తెంపుకుంది. వెక్కి వెక్కి ఏడ్చింది. కాసేపటికి ఊపిరి తిప్పుకుంది. విదల్గుడి వైపు చూసింది. అతడు భరద్వాజుడికి విషయమంతా చెప్పాడు. మా అమ్మగారిని తమరే కాపాడాలి. ఆర్తులను భీతులను రక్షిస్తే యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యమని తమ వంటి పెద్దలు చెప్పగా విన్నాను. మహర్షి శరణు శరణు అని కాళ్ల మీద పడ్డాడు. ఆర్తస్య రక్షణే పుణ్యం యజ్ఞాధికముదాహృతం భయత్రస్తస్య దీనస్య విశేష ఫలదం స్మృతం. చిటి తల్లి, నిర్భయంగా ఉండు. ఇక్కడ నీకు ఏ ఇబ్బంది కలగదు. ఏ దుఃఖమూ ఉండదు. కొడుకును శ్రద్ధగా పెంచి పెద్దవాణ్ణి చెయ్యి. తప్పకుండా మహారాజు అవుతాడు అని భరద్వాజుడు అనుజ్ఞతో పాటు ఆశీస్సులు అందించాడు. వారి కోసం ఒక పర్ణశాలను చూపించాడు. ముగ్గురు అందులో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. జనమేజయ, యుధాజిత్తు రణరంగం నుంచి విజయగర్వంతో అయోధ్యాపురం ప్రవేశం చేశాడు. సుదర్శనుణ్ణి కూడా చంపి తన మనుమడి పాలనను అకటంకం చెయ్యాలి అనుకున్నాడు. మనోరమ కోసం అంతఃపురమంతా గాలించాడు. పరిచారికలను రొక్కించాడు. జాడ తెలియలేదు. నగరమంతటా అన్వేషించండి, ఎక్కడ ఉన్నా పట్టితెండి అని భటులకు ఆజ్ఞాపించాడు. ఒక శుభముహూర్తాన శత్రుజిత్తుకు పట్టాభిషేకం జరిపించాడు. రాజ్యమంతటా ఉత్సవం ప్రకటించాడు. అధికారులకు, అనధికారులకు, ప్రజలకు అందరికీ పెద్ద ఎత్తున కానుకలు పంచిపెట్టాడు. అందరూ సంతోషించారు. కొత్త రాజు శత్రుజిత్తుకు జై అన్నారు. జై జై అన్నారు. కొందరు సజ్జనులు మాత్రం ఇళ్లల్లో నిశ్శబ్దంగా రోధించారు. యోగ్యుడు సుదర్శనుడు ఏమైపోయాడో, మహాసాధ్వి మనోరమ ఏమైపోయిందో, సూరసేనుణ్ణి అన్యాయంగా చంపేశాడు యుధాజిత్తు. అక్రమంగా సింహాసనం దోచుకుని మనవడికి కట్టబెట్టాడు అనుకుంటూ లోపల కుమిలిపోయారు. అశక్తతను నిందించుకున్నారు. యుధాజిత్తు కొంతకాలం పాటు అయోధ్యలోనే ఉండి మనవడి పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసి తన ఉజ్జయినికి చేరుకున్నాడు. మనోరమ, సుదర్శనుడు భరద్వాజుడి ఆశ్రమంలో ఉన్నారని చారులు సమాచారం అందించారు. ఆశ్రమంలోనే వారిని కడతేరుస్తానంటూ వెంటనే బయలుదేరాడు. శృంగబేర పురాధిపతి దుర్దర్శుడు అనే కోయరాజును కలుసుకున్నాడు. భరద్వాజాశ్రమం ఈ శృంగబేరానికి దగ్గరలోనే ఉంది. యుధాజిత్తు ససైన్యంగా వచ్చి శృంగబేరంలో విడిది చేశాడనే వార్త మునిబాలకుల ద్వారా మనోరమకు తెలిసింది. సుదర్శనుణ్ణి చంపడానికే వచ్చాడని గ్రహించింది. గజగజలాడింది. మహర్షి దగ్గరకు పరిగెత్తింది. ఇప్పుడు ఏం చెయ్యను? ఎక్కడికి పోను? యుధాజిత్తు వచ్చాడు. నా తండ్రిని సంహరించాడు. తన మనుమడిని రాజును చేశాడు. ఇప్పుడింక నా కొడుకును చంపడానికి వచ్చాడు. సందేహం లేదు మహర్షి. గతకాలపు గాథలు చాలా జ్ఞాపకం వస్తున్నాయి. ఒకప్పుడు జయద్రథుడు ఇలాగే ఆశ్రమానికి వచ్చి అక్కడ అరణ్యవాసంలో తలదాచుకుంటున్న ద్రౌపదిని ఒంటిపాటున అవమానించాడు. ఎవ్వరినీ నమ్మడానికి లేదు. నమ్మామో కన్నీట మునిగామన్నమాటే. కస్య చిన్నైవ విశ్వాసః కర్తవ్యః సర్వథా బుధైః కుర్వన్ దుఃఖమవాప్నోతి దృష్టాంతస్త్వత్ర వైబలిః. బలిచక్రవర్తి ఏమయ్యాడు? ధర్మాత్ముడు, మహాదాత,
99 యజ్ఞాలు చేసినవాడు, ప్రహ్లాదుడికి సాక్షాత్తు పౌత్రుడు. అయితేనేమి మోసానికి గురి అయ్యాడు. మోసం చేసింది మాత్రం సామాన్యుడా? సాక్షాత్తు విష్ణుమూర్తి, సత్యస్వరూపుడు, వేదగమ్యుడు, యోగి సేవ్యుడును దేవకార్యసిద్ధి కోసం కశ్యపుడికి వామనుడిగా పుట్టి 3 అడుగుల నేల ఇమ్మన్న వంకతో బలిని పాతాళానికి తొక్కేశాడు. ఇంద్రుడి ఇచ్చకం కోసం విష్ణుమూర్తియే ఇలా మోసం చేస్తే ఇక సామాన్య మానవుల మాట చెప్పాలా స్వామి? అందుచేత ఎవ్వరినీ ఎప్పుడూ నమ్మకూడదు. లోభం మనస్సులో ప్రవేశించిందంటే ఇంకా వాడికి పాపభయం కానీ పరలోక భయం కానీ ఏదీ ఏమాత్రమూ ఉండదు. త్రికరణ శుద్ధిగా పరుల సొమ్మును కాజేస్తాడు. ఎంతకైనా దిగజారుతాడు. మనస కర్మణ వాచ పరస్వాదాన హేతుతః ప్రపతంతి నరాహ సమ్యగ్ లోభోపహత చేతసః. భరద్వాజ, అసలు మనుషుల ఆలోచనల్లోనే ఏదో తేడా ఉందనుకుంటాను. ధన సమృద్ధి కలిగించమంటూ దేవతలను ఆరాధిస్తారు. దేవతలేమన్నా తమ చేతుల్లో ఉన్నదని సొమ్ము వెంటనే అందిస్తారా? ఎవరి దగ్గర నుంచో తెచ్చి వీరికివ్వాలి. అంటే వ్యాపారమన్నా చెయ్యాలి, చౌర్యమన్నా చేయాలి, ఎవరితోనో దానమన్నా ఇప్పించాలి. లేదంటే బలప్రయోగం చేసి ఎవడి బుర్రో బొద్దలు కొట్టి పట్టుకువచ్చి వీరికి ఇవ్వాలి. అంతే కదా. అమ్మి డబ్బు చేసుకోవడం కోసం ధాన్య వస్త్రాదుల్ని ఉత్పత్తిదారుల నుంచి అధికంగా చౌకగా స్వీకరించిన వైశ్యుడు నాకు ధన సమృద్ధి అత్యధికంగా కలగాలంటూ దేవతలని అర్చిస్తున్నాడు. దీని అర్థం ఏమిటి? తాను కొనేటప్పుడు బాగా తక్కువ ధర, అమ్మేటప్పుడు బాగా ఎక్కువ వెల రావాలనుకోవడం సబబేనా మరి? దేవావారాధ్య సతతం వాంఛంతి చ ధనం నరాః న దేవాస్తత్కరే కృత్వా సమర్థా దాతుమంజసా అన్యప్యానీయతే విత్తం ప్రయచ్చంతి మనీషితం వాణిజ్యేనాథ దానేన చౌర్యేణాపి బలేన వా విక్రయార్థం గృహీత్వా చ ధాన్యవస్త్రాదికం బహు దేవానర్చయతే వైశ్యో మహర్ధిర్మే భవేదితి నాత్ర కిం పరివృత్తేచ్య వాణిజ్యే పరంతప గ్రహణకాలే తు సంప్రాప్తే మహర్ధిం చాపి కాంక్షతి. మహర్షి, ప్రాణులంతా పరాయి సొమ్ముకు ఆశపడేవారే. ఎవరిని నమ్మేది? తీర్థయాత్రలు, దానధర్మాలు, చదువు సంధ్యలు అన్నీ వ్యర్థం. లోభులకు ఎవరు ఏది చేసినా అది చెయ్యనట్టే. అందుచేత ఓ మహానుభావా, దయచేసి ఈ యుధాజిత్తు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేట్టు చూడు. నేను సీతాదేవిలాగా నీ ఆశ్రమంలో కొడుకుని పెట్టుకుని క్షేమంగా ఉంటాను. మనోరమ అభ్యర్థనకు భరద్వాజుడు సమ్మతించాడు. హుటాహుటిన యుధాజిత్తు దగ్గరికి వెళ్ళాడు. తక్షణం ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. యుధాజిత్తు బతిమాలుకుంటున్న ధోరణిలో మాట్లాడాడు. భరద్వాజర్షి, ఇదేమి అన్యాయం? నేను మీ ఆశ్రమంలోకి రాలేదు. దుర్దర్శుడి నగరంలో ఉన్నాను. మీరింత హఠం చేస్తే ఎలాగా? పోనీలేండి, మీరన్నట్టే వెళ్ళిపోతాను. మనోరమను విడిచిపెట్టండి, అందాక నేను కదలను. బలవంతంగానైనా తీసుకుపోతాను. ఇది మాత్రం నిజం అన్నాడు యుధాజిత్తు. ఓయి క్షత్రియోత్తమా, తీసుకువెళ్ళు నీకు చేతనైతే. విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమం నుంచి నందిని ధేనువుని తీసుకువెళ్ళినట్టు నువ్వు నా ఆశ్రమం నుంచి మనోరమను బలాత్కారంగా తీసుకువెళ్ళు, అది చూస్తాను అంటూ భరద్వాజుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు. యుధాజిత్తు తన వృద్ధ మంత్రి సుబుద్ధితో సంప్రదించాడు. సుబుద్ధి, ఇప్పుడు ఏం చెయ్యాలో బాగా ఆలోచించి చెప్పు. నాకైతే మనోరమను కొడుకుతో సహా బలవంతంగానైనా సరే లాక్కు రావాలని ఉంది. శత్రువు చిన్నపిల్లవాడే కదా అని ఉపేక్షించడం శ్రేయస్కరం కాదు. అది క్షయలాగా పెరిగి చివరికి ప్రాణం తీస్తుంది. ఇక్కడ సైన్యం ఉన్నదా? యోధులున్నారా? నన్ను అడ్డగించేవాళ్ళు ఎవరు? సుదర్శనుణ్ణి ఒక్క వేటుకి చంపేస్తాను. మనవడి రాజ్యాన్ని అకటంకం చేస్తాను. ఇక నిశ్చింత, ఇక నిర్భయం అన్నాడు. ఈ సాహసోక్తులకు సుబుద్ధి ఆశ్చర్యపోయాడు. సాలోచనగా తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, సాహసానికి ఇది చోటు కాదు. ముని మాటలు విన్నావు కదా. విశ్వామిత్రుడి దృష్టాంతం చెప్పాడు. ఆ కథ నీకు తెలీదనుకుంటాను. టూకీగా మనవి చేస్తాను, విను
అన్నాడు. వెనకటికి విశ్వామిత్రుడనే క్షత్రియుడొకడున్నాడు. గాధిపుత్రుడు, మహాపరాక్రమశాలి, శస్త్రాస్త్ర కోవిదుడు. అపార సైన్యంతో ఒకసారి అడవిలో తిరుగుతూ వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడు. పరస్పరం అతిథి మర్యాదలు అయ్యాయి. వశిష్ఠుడు సైన్యంతో సహా అందరికీ గొప్ప విందు ఇచ్చాడు. కామధేనువు సంతానమైన నందినీధేనువు అనుగ్రహంతో భక్ష్య భోజ్యాదులన్నీ అందరికీ పుష్కలంగా అందాయి. విశ్వామిత్రుడి కళ్ళు నందినీధేనువు మీద పడ్డాయి. ఆ ధేనువును తనకు ఇమ్మని అడిగాడు. దానికి బదులుగా 1,000,000 గోవులను ఇస్తానన్నాడు. అయినా వశిష్ఠుడు తిరస్కరించాడు. ఇది హోమధేనువు, దీనిని ఇవ్వనుగాక ఇవ్వను. 1,000,000 కాదు, 10 కోట్ల గోవులను ఇచ్చినా సరే దీనిని ఇచ్చేది లేదు అని ఖండితంగా చెప్పాడు. అయితే బలాత్కారంగా తీసుకుపోతానన్నాడు విశ్వామిత్రుడు. నీ ఇష్టం, ప్రయత్నించు అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందిని ధేనువును కట్టు విప్పి లాక్కొచ్చారు. అది వశిష్ఠుడి వైపు దీనంగా చూస్తూ, మహర్షి, నేనేమి తప్పు చేశాను? నన్ను ఎందుకని వీళ్ళకిచ్చేస్తున్నావు అని అడిగింది. అమ్మా, నేను ఇవ్వడం లేదు, వీళ్లే బలవంతంగా లాక్కుపోతున్నారు. నేనేం చేసేది? అసహాయుణ్ణి. పైగా విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి అన్నాడు వశిష్ఠుడు. నందిని ధేనువుకి తనువంతా క్రోధం ఆవేశించింది. క్రూరంగా భీకరంగా అంబారావం చేసింది. రెప్పపాటు కాలంలో ధేనువు రోమకూపాల నుంచి కోట్ల సంఖ్యలో సాయుధులు సకవచులు అయిన రాక్షసులు ఆవిర్భవించి విశ్వామిత్రుడి సైన్యాన్ని నిరవశేషంగా నాశనం చేశారు. దిక్కుతోచని విశ్వామిత్రుడు ఒంటరిగా బతుకుజీవుడా అని బయటపడ్డాడు. తనను తాను నిందించుకున్నాడు. క్షాత్రబలం అసలు బలమే కాదు, బ్రహ్మబలమే బలం అని ఒక నిశ్చయానికి వచ్చి కారడవులలో ఘోర తపస్సులు చేశాడు. క్షాత్రాన్ని వదిలించుకుని కట్టకడపటికి బ్రహ్మర్షి అయ్యాడు. ఇది విశ్వామిత్రుడి ఇతిహాసం. యుధాజిన్ నరేంద్ర, ఇతణ్ణి దృష్టాంతంగా చెప్పడంలో భరద్వాజుడి ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలిసిందా? అందుచేత సాహసం చేయకు. క్షాత్ర పౌరుషాలు మహర్షుల దగ్గర చెల్లవు. కాదని బలప్రదర్శన చేశావో వంశనాశనం అవుతుంది. త్వరగా బయలుదేరు. ముందు భరద్వాజుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకో. కిమ్మనకుండా మన దారిన మనం క్షేమంగా ఉజ్జయినికి చేరుకుందాం. సుదర్శనుణ్ణి ఇలాగే ఈ ఆశ్రమంలో ఉండని. బాలుడు, పైగా నిర్ధనుడు. ఇతడు నీకు చెయ్యగలిగిన అపకారం ఏముంది కనుక? అనాథ దుర్బల శిశువుల పట్ల వైరం వహించడం శుద్ధ దండుగా. ఎవరైనా విన్నా హర్షించరు. రాజేంద్ర, ఈ జగత్తు అంతా దైవాధీనం. మనం సర్వత్రా దయామయులమై ఉండాలి. ఈర్ష్యపడకు. పడి చేయగలిగింది లేదు. ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది. దయా సర్వత్ర కర్తవ్య దైవాధీనమిదం జగత్. ఈర్ష్యయా కిం నృపశ్రేష్ఠ యద్భావ్యం తద్భవిష్యతి. వజ్రం తృణాయతే రాజన్ దైవయోగాన్న సంశయః. తృణం వజ్రాయతే క్వాపి సమయే దైవయోగతః. శశకో హంతి శార్దూలం మశకో వై యథా గజం. సాహసం ముంచ మేధానిన్ కురిమే వచనం హితం. దైవయోగం కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గడ్డి పరక అవుతుంది. కలిసి వస్తే గడ్డి పరకైనా వజ్రాయుధం అవుతుంది. కాలం కలిసి వస్తే కుందేలు పిల్ల బెబ్బులిని చంపుతుంది. గడ్డి దోమ ఏనుగును చంపుతుంది. అందుచేత ఓ మేధావి, సాహసం చెయ్యకు. నా మాట విను. హితం చెప్పాను అన్నాడు. జనమేజయ, సుబుద్ధి చేసిన ఈ ఉపదేశంతో యుధాజిత్తు కళ్ళు తెరిచాడు. బుద్ధిగా వెళ్ళి భరద్వాజుడికి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని ఉజ్జయినికి తరలిపోయాడు. మనోరమ మనస్సు కుదుటపడింది. సుదర్శనుడు మునిబాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ క్రీడిస్తూ విద్యలభ్యసిస్తూ దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. ఒక రోజున ఒక మునిబాలకుడు ఆటల సందడిలో విదల్లుణ్ణి చూసి క్లీబా అని, అంటే నపుంసక అని గట్టిగా అరిచి సంబోధించాడు. అతన్ని పిలవాలని గాని అవమానించాలని గాని ఏదో పని చెప్పాలని గాని మునిబాలకుడి ఉద్దేశం కాదు. ఆటలో ఆటగా మనిషి కనపడ్డాడు కదా అని అరిచాడంతే. విదల్లుడి కదలికల్లో కనిపించే సుకుమారత బహుశా మునిబాలకులకు ఈ చనువు ఇచ్చి ఉంటుంది. సుదర్శనుడు ఈ పదం విన్నాడు. క్లీబా
అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారం చేర్చి ధారణ చేశాడు. మళ్ళీ మళ్ళీ అదే మనస్సులో జపించాడు. అది మంత్రబీజం. మహారాజా కామరాజాఖ్య బీజాక్షరం. భావి యోగమో బాల్య చాపల్యమో సుదర్శనుడు తదేక దీక్షగా జపించాడు. జపిస్తూనే క్రీడిస్తున్నాడు, జపిస్తూనే నిద్రిస్తున్నాడు. సర్వకాల సర్వావస్థలలోనూ క్లీం బీజాక్షర మహాజపం కొనసాగిస్తున్నాడు. అది మంత్రసారమని గాని బీజాక్షరమని గాని తెలీదు. మనసులో పడింది. ఎందుకు పడిందో అలా జపిస్తున్నాడంతే. ఆ మంత్ర జపానికి ఋషి లేడు, ఛందస్సు లేదు, ధ్యానం లేదు, న్యాసం లేదు, ఏమీ లేదు. అప్రయత్నంగా నిరంతరంగా జపం సాగిపోతోంది. రాకుమారుడికి 11 వయస్సు వచ్చింది. మునులు అందరూ కలిసి ఉపనయనం జరిపించారు. వేదాభ్యాసం చేయించారు. ధనుర్వేదం నేర్పారు. నీతి శాస్త్రం నేర్పారు. ఇంకా చాలా శాస్త్రాలు చెప్పారు. అతడికి అన్నీ క్షణంలో కరతలామలకమవుతున్నాయి. మంత్రాక్షర బలం అటువంటిది. ఒకరోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమయ్యింది. రక్తాంబరధారిణి, రక్తవర్ణ, రక్త సర్వాంగభూషణ, గరుడ వాహనం మీద వైష్ణవీ శక్తిగా దర్శనం అనుగ్రహించింది. సుదర్శనుడు ప్రసన్నవదనుడయ్యాడు. పేరు సార్థకమయ్యింది. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగభూషణాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం. యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమ ప్రాంతాలలో, త్రికూట గిరి శిఖరాలపై, లోయలలో, గుహలలో, సెలయేరులలో, నదీ తీరంలో క్రీడిస్తూ సంచరిస్తున్నాడు. ఆ సర్వ విద్యార్థ తత్వవేత్తకు ఒక రోజున నది ఒడ్డున ఒక దివ్య ధనుస్సు దొరికింది. రత్నాలలా మెరిసిపోతున్న ములుకులతో శిలా కఠినమైన బాణాలున్న తూణీరము దొరికింది. వజ్ర కవచము దొరికింది. ఇవన్నీ ఆ యువకుడికి దేవీ ప్రసాదాలు. శశికళ సుదర్శనుల పరిచయం. కాశీ నరేశ్వరుడికి శశికళ అనే అమ్మాయి ఉంది. రూప యవ్వన సంపన్న, గుణవతి, శుచిస్మిత. సుదర్శనుణ్ణి గురించి వందిజనుల వల్ల కరుణాకరుణికగా వింది. మనస్సులో అనురాగం అంకురించింది. పరిణయం ఆడాలని నిశ్చయించుకుంది. అదే రోజు రాత్రి కలలో జగదంబ కనిపించింది. సుదర్శనుడు నా భక్తుడు. అతణ్ణి నువ్వు వరించడం సమంజసమే. వివాహం చేసుకో. నీకు సకల మనోభీష్టాలు తీరతాయి. ఇది నా వరం అని చెప్పి అదృశ్యమైంది. శశికళ ఆనందానికి అవధులు లేవు. నిద్రలేచి గంతులు వేసింది. ఈ సంబడానికి కారణమేమిటని సఖీజనం అడిగినా, కన్నతల్లి అడిగినా కిలకిలా నవ్విందే తప్ప, సిగ్గుతో ముడుచుకుందే తప్ప ఎవ్వరికీ అసలు సంగతి చెప్పలేదు. ఒకరోజున అత్యంతాప్తురాలైన ఇష్టసఖిని తీసుకుని వన విహారానికి బయలుదేరింది. ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్న వృత్తాంతం చెప్పింది. అంతలోకి అటువైపు వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశికళ ఎదురు వెళ్ళి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేసింది. మధురంగా సంభాషించింది. విప్రోత్తమా, ఎక్కడి నుంచి రాక అని అడిగింది. కళ్యాణి, భరద్వాజాశ్రమం నుంచి. ఏం అడుగుతున్నావు? నీకేం పని అన్నాడు. ఆహా, ఏమీ లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే అన్నది. అలాగా, అయితే నే వెళ్ళిరానా అన్నాడు విప్రుడు. వెడుదురుగాని ఒక్క నిమిషం. ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా, మరి మీ భరద్వాజాశ్రమంలో వింతలు, విడ్డూరాలు, లోకాతీతమైన విశేషాలు, చూసి తీరవలసిన సుందర వనాలు ఉన్నాయి, బోలెడున్నాయి. ఏం వెళ్ళి చూస్తావా అన్నాడు విప్రుడు. ఆహా, వెడదామని కాదు, చూద్దామని కాదు, ఊరికే తెలుసుకుందామని. బోలెడున్నాయన్నారు కదా, ఏది? ఒక్కటంటే ఒక్కటి, లోకాతీత విశేషం, చూసి తీరవలసిన సుందర సన్నివేశం కాస్త వీణుల విందు చేయండి అన్నది. ఓ, దానికే? మా భరద్వాజ ఆశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒక్కడున్నాడు. పేరు సుదర్శనుడు, సార్థక నామధేయుడు, అయోధ్యాధీశ్వరులు ధ్రువసంధి నామధేయుల కుమారుడు. అతన్ని చూసి తీరవలసిందే. చూడని వాళ్ల కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాలను ఒక్కచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు సృష్టికర్త. అతన్ని సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయి, మనసులో మాట చెబుతున్నాను, మరోలా అనుకోకు.
నీకు అన్ని విధాలా అతడు యోగ్యుడు. నువ్వు అలాగే అతనికి తగుదువు. మీ ఇద్దరి వివాహము మణికాంచన సంయోగంలా అందగిస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటూ ఆ బ్రాహ్మణుడు చకచకా వెళ్ళిపోయాడు. జనమేజయ, బ్రాహ్మణ వచనంతో శశికళ మనస్సులోని అనురాగం మారాకు తొడిగింది. అతన్నే తలుచుకుంటూ అంతఃపురం చేరుకుంది. మన్మథుడు విల్లంబులకు పని చెప్పాడు. చెలికత్తెలు శీతలోపచారాలు చేశారు. కానీ అవి ఏవీ శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహంలో వేగిపోతోంది. చెలి, ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు తనువంతా పులిమారు. ఇవి పూలదండలు కావే, పాములు తెచ్చివేశారు. ఇది వెండి వెన్నెల కాదే, మండుటాగ్ని. సౌధంలో సుఖం లేదు, దిగుడు బావిలో చల్లదనం లేదు, ఉద్యానవనంలో ప్రశాంతి లేదు. పగలు గడవడం లేదు, రాత్రి నడవడం లేదు. పడక మీద కూర్చోలేకపోతున్నాను, నేల మీద నిలవలేకపోతున్నాను. తాంబూలం రుచించడం లేదు, సంగీతం వినాలనిపించడం లేదు. కళ్లకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి. ఆ మోసగాణ్ణి, ఆ శఠుణ్ణి చూడాలి. వెడదామంటే అస్వతంత్రురాలిని, తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. కులాచారం అడ్డు వస్తోంది, సిగ్గేమో ముంచుకు వస్తోంది. పోనీ అంటే తండ్రి స్వయంవరం ప్రకటించడు. ఏం చేయను? ఆ రాకుమారుడు సుదర్శనుడికి నన్ను నేను సమర్పించుకుంటాను. ఎంతమంది లేరు ఈ భూలోకంలో రాకుమారులు? వందలు వేలు ఉన్నారు, ఎంతెంతో సంపన్నులున్నారు. కానీ వాళ్ళెవ్వరూ నాకు నచ్చరు. రాజ్యహీనుడైన సుదర్శనుడికే నా మనస్సు అంకితం. ఇలా పరితపిస్తోంది శశికళ. జనమేజయ, పరివారం లేక, సంపదలు లేక, సైన్యం లేక, రాజ్యం లేక ఒంటరివాడై వనవాసం చేస్తూ కందమూల ఫలాలు తింటున్న సుదర్శనుడు ఆ రాకుమారి మనస్సులో తిష్టవేశాడు. ఇదంతా బీజాక్షర జపఫలమే. అతడు మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వమాతను, విష్ణు మాయామండితను, సర్వ సంపత్కరను రోజూ స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు. ఒకరోజున శృంగబేరపురాధిపతి నిషాదరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితైన రథాన్ని, పతాకావర మండితమైన జైత్ర రథాన్ని చతురస్వ సమన్వితంగా బహూకరించాడు. మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూల ఫలాలతో ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డారు. రాకుమారా, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది, తప్పదు. అనతి కాలంలోనే నువ్వు సింహాసనం అధిష్ఠిస్తావు. జగదంబిక ప్రసన్నురాలైంది, వరాలు కురిపిస్తోంది. ఇక నిశ్చింతగా ఉండు అంటూ ఆశీర్వదించారు. తల్లిని అలాగే ఊరడించారు. మనోరమ సంతోషించిందే కాని మనస్సులో శంక ఉండిపోయింది. మహర్షులారా, మీ మాట నిజమవ్వాలి. అంతకంటే కావలసింది ఏముంది? వీడు మీ దాసుడు. సజ్జనులను సేవించిన ఫలం ఊరికే పోతుందా? అమోఘాలు సృష్టిస్తుంది. ఆశ్చర్యమేముంది? కానీ ఒక సైన్యం లేదు, మంత్రి లేడు, ధనం లేదు, సహాయకుడు లేడు. మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడో? కేవలం మీ ఆశీర్వాదాల వలనే ఇది జరగాలి. జరుగుతుంది, సందేహం లేదు. మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది. రథారూఢుడై సుదర్శనుడు ఎటు వెళ్ళినా అక్షౌహిణీ సేవా సమాయుక్తుడై ఉన్నట్టు వెలిగిపోతున్నాడు. ఇదంతా మంత్ర బీజాక్షర ప్రతాపం. జనమేజయ, ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంతచిత్తంతో ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకల వాంఛలు నెరవేరుతాయి. భూలోకంలో కానీ పైలోకాలలో కానీ అతడికి దుర్లభమనేది ఉండదు, అప్రాప్యమనేది ఉండదు. అంతా శక్తి అనుగ్రహం. అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నింటా నష్టాలను కష్టాలను ఎదుర్కొంటారు, రోగపీడితులవుతారు. సర్వదేవతలకు జననిగా ఆదిమాతగా కీర్తింపబడే పరాశక్తి దయ చూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నీ సమకూడుతాయి. అందరికీ ప్రత్యక్ష దైవం ఆదిపరాశక్తి. మూఢులు మాయావృతులై ఈ రహస్యం తెలుసుకోలేరు, కుతర్కాలు చేస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అష్టవసువులు,
విశ్వదేవతలు నిరంతరం సృష్టి స్థితిలయకారిణిని ధ్యానిస్తూనే ఉంటారు. అటువంటిది తెలివైన వాణ్ణి అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉందా? సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు, అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ, ఆ విద్యాస్వరూపిణి, యోగ గమ్య, ముముక్షువులకు దిక్కు, అఖిలాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధ సృష్టిని చేసి చూపించే మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు. శశికళ మాత్రం విరహంలో వేగిపోతోంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించడం లేదు. దుఃఖిస్తోంది. తండ్రి సుబాహుడికి ఈ విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజవంశాలకు 3 రకాల స్వయంవరాలను పెద్దలు చెప్పారు. ఒకటి ఇచ్ఛా స్వయంవరం, కోరిన వాడిని స్వయంగా వరించి మెడలో దండవేయడం. రెండవది పణ స్వయంవరం, శివధనస్సును ఎక్కుపెట్టిన రాముణ్ణి సీత వరించడం. మూడవది శౌర్యశుల్క స్వయంవరం, ఇది కేవలం సూర్యులకే, వచ్చిన మహావీరులందరినీ జయించి రాకుమారిని చేపట్టడం. వీటిలో సుబాహుడు ఇచ్ఛాస్వయంవరం ప్రకటించాడు. శిల్పులు వచ్చి వివిధాకారాలలో సభ్యమండపాలను నిర్మించారు. అందంగా వేదికలను తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లు అన్నీ చురుకుగా సాగుతున్నాయి. రాజపుత్రులకు ఆహ్వానాలు వెడుతున్నాయి. శశికళ గ్రహించింది. మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అనుకుంది. అంతరంగికురాలే నిష్టసఖిని పిలిచింది. సఖి, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే. ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు. నేను ధ్రువసంధి మహారాజు గారి అబ్బాయి సుదర్శనుడికి మనసు ఇచ్చానని, అతన్ని తప్ప మరెవ్వరినీ వరించనని, ఇది ఆదిపరాశక్తి సంకల్పమని చెప్పిరా అంది. ఇష్టసఖి వెళ్ళింది. వైదర్భి శశికళ తల్లి పేరు. తన భర్తకు చెప్పింది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు పకపకా నవ్వాడు. రాజ్యహీనుడు, ఏకాకి, తల్లితో భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు. ఆ సుదర్శనుడా మన అమ్మాయికి నచ్చినవాడు? వీల్లేదు. నాకు అల్లుడు కావడానికి అతడికి ఏ యోగ్యతలు లేవు. ఇది అప్రియమే కావచ్చు, కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆహ్వానాలు అందుకుని అప్పుడే రాకుమారులు, స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు తెలుసా అన్నాడు. సౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. కథ మంచి రసకందాయంలో పడింది. సుదర్శనుడే కావాలంటోంది అమ్మాయి గారు, కుదరదంటున్నారు తండ్రి గారు. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటున్నాడు. వైదర్భి తన కూతురిని పిలిపించింది. ఒడిలో కూర్చోపెట్టుకుంది. ప్రేమగా తలనిమురుతూ ఓదార్చింది. ఏమిటమ్మా ఈ విరహాలు తాపాలును? ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. దయచేసి మీ నాన్నగారి మనస్సు నొప్పించకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడట. అతడికి సైన్యం లేదు, కోశం లేదు, రాజ్యం లేదు. బంధుమిత్రులు అందరూ వదిలేశారుట. ఏకాకిట. కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకుంటున్నారట. అతడు నీకు యోగ్యుడెలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, రూపవంతులు, సంపన్నులు, రాకుమారులు ఎంతమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వారు నీకు యోగ్యులు. పోనీ అంతగా అనుకుంటే సుదర్శనుడి సోదరుడు ఉన్నాడుట. అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడుట. శత్రుజిత్తు అతడి పేరట. రూప యవ్వన సంపన్నుడు, సర్వలక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారుట. అతడు వస్తాడు స్వయంవరానికి. నచ్చుతాడేమో చూడు అన్నది. శశి, మరొక ముఖ్య విషయం చెబుతాను విను. ఉజ్జయిని పురాధీశ్వరుడు యుధాజిన్న నరేంద్రుడున్నాడే, బహుచండశాసనుడు, సుదర్శనుడి తాతగారు. సూరసేనుణ్ణి చంపి తన మనుమడు శత్రుజిత్తుకు అయోధ్య పట్టం కట్టబెట్టింది ఇతడే. ఇప్పుడేమో సుదర్శనుణ్ణి పరిమార్చడానికి కాపువేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు. ఆ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చాడుట. భరద్వాజుడు తరిమేస్తే ఏకడనున్నాడో గాని కిమ్మనకుండా వెళ్ళిపోయాడుట. అందరూ ఆదమర్చిన వేళ అతగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, సంకల్పం నెరవేర్చుకోవచ్చు. తన మనమడికి శత్రుపీడ వదిలించాలని అతడి దీక్ష. ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడం? నా మాట విను. మరింక ఏ రాకుమారుణ్ణైనా సరే వరించు. హాయిగా వివాహం జరిపిస్తాను అని బ్రతిమలాడింది. మాత, అడవుల పాలైనా సరే
సుదర్శనుడే నాకు ఇష్టం. అతడే నా వరుడు. సుకన్యా చవనుల్లాగా కలిసిమెలిసి ఉంటాం. కష్టాలు రాని, కడగళ్ళు రాని. పతికి సేవ చేయడాన్ని మించి సతికి ధర్మం లేదు. అదే స్వర్గప్రదం, అదే మోక్షప్రదం. పైగా ఇది దేవీ సంకల్పం. కలలో కనిపించి ఆదేశించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని చేసుకో, సకల వాంఛలు సిద్ధిస్తాయని జగదీశ్వరి ఆజ్ఞాపించింది. నా చిత్తభిత్తిక మీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యము లేకుండా ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం అని చెప్పింది. శశికళ ఇంత స్పష్టంగా, ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. వైదర్భీదేవి పూసగుచ్చినట్టు విషయమంతా భర్తకు నివేదించింది. ఏం చేయడమా అని ఆలోచనలో పడ్డాడు సుబాహుడు. రేపు స్వయంవరమనగా శశికళ ఒక వేద పండితుడిని పిలిచి పాదపూజలు జరిపించింది. మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజాశ్రమానికి వెళ్ళి రావాలి అంది. అక్కడ సుదర్శనుడికి ఈ స్వయంవరం సంగతి చెప్పండి. రేపటికి బయలుదేరి రమ్మనండి. నేను అతడిని తప్ప మరెవరినీ వరించను. అతడికే మనస్సు మీదు కట్టాను. ఇది దేవి సంకల్పం. స్వప్నంలో కనిపించి చెప్పింది. అప్పటి నుంచి అతడి కోసం ఎదురు చూస్తున్నాను. అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకుతాను. అంతే. ఆది పరాశక్తి సంకల్పానికి తిరుగుండదు. ఆ దైవబలాన్నే నమ్ముకుని రేపు స్వయంవర సమయానికల్లా వేదికకు దయచెయ్యమని నా మాటగా చెప్పిరండి. ఇంకా ఏమేం చెబుతారో, ఎలా చెబుతారో మీ ఇష్టం. రేపు అతడు రావాలి. అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంది. యదీపం జగత్సర్వం వర్తతే సచరాచరం భగవత్యా యదాదిష్టం నా తన్మిథ్యా భవిష్యతి. విప్రుడు వెళ్ళి చెప్పి వచ్చాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకును చూసి మనోరమ కంగారు పడింది. నాయనా సుదర్శన, ఎక్కడికి ప్రయాణం? రాజమండ్రిలోకా? అక్కడికి యుధాజిత్తు కూడా వస్తాడు తెలుసా? ఏకాగ్గా దొరుకుతావు. నీ వెంట ఒక్కడుంటే ఒక్కడు సహాయకుడు కూడా లేడు. వద్దు వద్దు నాయనా, వద్దు. వెళ్లకు. నన్ను దిక్కులేని దాన్ని చేయకు. నీ మీదనే పంచ ప్రాణాలు పెట్టుకుని ఉన్నాను. నువ్వే నాకు ఆధారం. నువ్వు పెరిగి పెద్దవాడవై కళ్ళ ఎదుట కదలాడుతుంటే అంతే చాలు. దయచేసి నన్ను హతాశురాలని చెయ్యకు. నా తండ్రిని చంపిన ఆ క్రూరుడి చేతికి నువ్వు చిక్కకు అని భయపడుతూ కొడుకుని అడిగింది. అమ్మా, భయపడకు. జరగవలసింది జరుగుతుంది. దానికి విచారం ఎందుకు? అదీగాక జగన్మాత ఆదేశం మీద వెడుతున్నాను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మనకేమీ భయం లేదు. క్షత్రియాంగనవయ్యుండి నువ్వు ఇలా బెంబేలు పడటం సముచితం కాదు. సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యాన్నిచ్చింది. సరేనని ఆమోదించి ఆశీర్వదించింది. పుత్రక, ముందుండి నిన్ను జగదంబిక రక్షించుగాక. వెనక నిలబడి పార్వతి కాపాడుగాక. కుడి ఎడమల శివుడు కాచుగాక. మార్గమధ్యంలో వారాహి, దుర్గాలలో దుర్గమ్మ, కలహరంగంలో కాళిక, స్వయంవర మండపంలో సౌమ్య స్వరూప మాతంగి, రాజమండలిలో భవాని, గిరిదుర్గాలలో గిరిజ, చత్వరాలలో చాముండేశ్వరి, కాననాలలో కామేశ్వరి, వివాదాలలో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వ ప్రదేశాలలోనూ సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుదురుగాక అంటూ ధైర్యం కూడగట్టుకుని దీవించింది. తీరా రథం కదలబోయేసరికి మళ్లీ బావురుమంది. కుమారా, సూర్యవంశోద్భవ, నేను కూడా నీతో వస్తానయ్యా. తీసుకువెళ్ళు. ఇప్పటి వరకు నిన్ను విడిచి ఒక్క క్షణమైనా నేను ఉన్నది లేదు. ఉండలేను. ఆగు, నిమిషంలో వస్తాను అంటూ పర్ణకుటిలోకి వెళ్ళి ధాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భరద్వాజాదులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు, జయం పలికారు. జైత్ర రథం వారణాసి చేరుకుంది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘుద్వహుడిని విడిదిలో దింపాడు. పరిచర్యలకు సేవకులను వినియోగించాడు. వివిధ దేశాల నుంచి రాకుమారులు చాలామంది వచ్చారు. మనుమడు శత్రుజిత్తును వెంటబెట్టుకుని యుధాజిత్తు వచ్చాడు. కురుమద్ర, సింధు, మాహిష్మతి, పాంచాల, పర్వతీయ, కామరూప, కర్ణాట, చోళ, వైదర్భ దేశాల రాజపుత్రులు అక్షౌహిణీ సేనలతో తరలివచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులే. విడిది గృహాలన్నీ నిండిపోయాయి.
స్వయంవరాన్ని చూడటానికి వచ్చిన దేశ విదేశాల ప్రేక్షకులకు అంతే లేదు. రాకుమారులు కలుసుకుని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు. కాకుత్సుడు సుదర్శనుడు వచ్చాడట, ఏకాకిగా వచ్చాడట, అమ్మను వెంటబెట్టుకు వచ్చాడట. ఇంతమందిమి మహాసంపన్నులం ఉండగా మనల్ని అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతడిని వరిస్తుంది కాబోలు, ఆశ పాపం అని నవ్వుకున్నారు. యుధాజిత్తు కల్పించుకొని ఈవేళ ఈ స్వయంవరంలో వీణ్ణి నేను చంపి తీరతానన్నాడు. ఈ మాటకు నీతి కోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్చా స్వయంవరం, శుల్క స్వయంవరం కాదు. కాబట్టి బల ప్రదర్శనాలు యుద్ధాలు ఉండకూడదు. పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకరిని వరిస్తుంది అంతే. వివాదానికి తావులేదు. అదీగాక ఇంతకుముందు నువ్వు ఈ సుదర్శనుణ్ణి అన్యాయంగా తరిమేశావు, రాజ్యహీనుణ్ణి చేశావు. బలం ఉంది అని రాజ్యం మనవడికి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపము ఎరుగని రాకుమారుణ్ణి చంపుతాంటవా? పాపానికి ఫలం అనుభవిస్తావు. ఈ జగత్తును శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు అన్నాడు. అందుచేత ఓ యుధాజిన్నరేంద్ర, అన్యాయానికి పాల్పడకు. దుష్టాలోచనలు, పాపిష్టి బుద్ధులు వదిలిపెట్టు. నీ మనుమడు శత్రుచిత్తు వచ్చాడు కదా, అతడు రూప యవ్వన సంపన్నుడేగా. రాజ్యం ఉంది, సంపద ఉంది. ఏమో శశికళ అతడినే వరిస్తుందేమో. అప్పుడు కలహం పెట్టుకుంటావా మరి? ఇంకా చాలామంది రాకుమారులున్నారు. ఒకరిని మించిన వారొకరు. ఎవరిని వరుస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వండి. అంతా కన్యామణి ఇష్టం. ఇందులో వాద వివాదాలకు చోటు లేదు. పరస్పర విరోధాలు, కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగటానికి వీల్లేదు. నేను అంగీకరించను అన్నాడు. మరి రేపటి రోజున స్వయంవరం గురించి తెలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓం శ్రీ మాత్రే నమః.